ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. పీఏసీ చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులుగా ఎంపికయ్యారు. సభ్యులుగా శ్రీరామ్ రాజగోపాల్, బివి జయ నాగేశ్వర్ రెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలిత కుమారి, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, యాశీలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు తోటి ముగిశాయి. ఏదైతే పిఎస్సి చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే పూర్తయింది. పిఎస్సి చైర్మన్ ను అయ్యన్న పాత్రుడు స్పీకర్ ప్రకటించడం జరిగింది. అయితే పులవర్తి రామాంజనేయులు చైర్మన్ గా ప్రకటించారు. అయితే సభకు సంబంధించినంత వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపు 10 రోజుల 59 గంటల 55 నిమిషాలు జరిగాయి. సభలో మొత్తం 21 బిల్లులను ఆమోదించింది సభ. అసెంబ్లీ వివిధ చర్చల్లో పాల్గొన్నటువంటి 120 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులంతా కూడా ఈ చర్చలో పాల్గొనడం జరిగింది. అయితే ఇక పిఎస్సి చైర్మన్ ఎంపిక విషయంలో ఈ రోజు నిన్నటి నుంచి కూడా ఎవరిని పిఎస్సి చైర్మన్ గా ప్రకటిస్తారు అనే విషయంలో ఒకటే కొంత తర్జన భర్జన ఏర్పడింది. ఆ తర్వాత అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో కూడా ఏదైతే 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నటువంటి వైసీపీ సభను బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికకు సంబంధించి ఏవైతే పిఎస్సి పియూసి ఈ కమిటీస్ ఉన్నాయో వివిధ కమిటీ సభ్యుల ఎన్నికను సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. పిఎస్సి కమిటీ విజేతలుగా నక్కా ఆనంద్ బాబు, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయనాగేశ్వర్ రెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీరామ్ తాతయ్య, పులవర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్ రాజు గెలవగా ఇందులో పిఎస్సి చైర్మన్ గా రామాంజనేయులను ఎన్నుకోవడం జరిగింది. అయితే అంచనాల కమిటీలో అఖిల ప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పార్థసారథి, ఏలూరు సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, సుధీర్ కుమార్ ని ఎన్నుకున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి విజేతలుగా ఐతాబత్తుల ఆనందరావు, ఈశ్వరరావు, సత్యనారాయణ, గౌతు శిరీష, కూనా రవికుమార్, వర్ల కుమార్ రాజా, తెనాలి శ్రవణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్, అలాగే రంగారావుని కూడా ఎన్నుకోవడం జరిగింది. 16వ శాసనసభ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ముగియడంతో పాటు 10 రోజుల్లో ఏవైతే 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు 8 ప్రకటనలు ఈ సభలో ప్రకటించినట్లుగా కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొత్తం ఈ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు 10 రోజుల్లో కూడా 21 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని కూడా స్పీకర్ ప్రకటించడం జరిగింది. ఇక 3 కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అనేది పూర్తయింది. ఇదే అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా పూర్తయిందనే చెప్పాలి. అలాగే విశాఖ డైరీ అక్రమాలపైన ప్రత్యేక సభా సంఘం వేయాలని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీడీపీ నుంచి 131 మంది, జనసేన నుంచి 21 మంది, వైఎస్ఆర్సీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 8 మంది ఉండగా ఈ సిఎస్సి చైర్మన్ ఎంపిక విషయంలో మాత్రం ఓటింగ్ పెట్టాల్సి రావడము, అలాగే ఈ ఓటింగ్ కి సంబంధించిన 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరు మినహా మిగిలిన 163 మంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండారు శ్రావణి ఈ రోజు అసెంబ్లీకి హాజరు కాకపోవడం వల్ల తన ఓటు హక్కు వినియోగించుకోలేదు. అయితే అసెంబ్లీ కమిటీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పుకోవాలి. షీలా, థ్యాంక్ యూ కాంతి.